నాకు అర్థం కానిది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు అన్నటువంటి దాంట్లో రూట్ ఏమన్నా మారిందా? బెంగాల్ దక్షిణాది రాష్ట్రం అవుతుందా? ఒరిస్సా దక్షిణాది రాష్ట్రం అవుతుందా? దాని పేరేంటి, పంజాబ్ దక్షిణాది రాష్ట్రం అవుతుందా? లేదా పాత రోజుల్లో రాజులు కనుక వేరే వేరే రాజ్యాలని ఆక్రమించుకున్నాక, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడెక్కడో ఉన్నటువంటి శివాజీకి ఇక్కడున్న విజయనగరం రాజులు తోడు నిలబడ్డారట, అప్పుడు ఇదంతా కూడా ఆయన జమానా కిందకు వస్తుంది. అట్లాగేమన్నా వచ్చిందా? స్టాలిన్ ఈ కొత్త రాజ్యాల స్థాపన ఏమన్నా చేశాడే ఏంటి? ఇవాళ దక్షిణాది రాష్ట్రాల సమావేశం కనీసం బుర్రా బుద్ధి ఉన్న జర్నలిజం గురించి గొప్పలు చెప్పుకునేటటువంటి పత్రికలు టీవీలు రాసేటప్పుడన్నా సెన్స్ ఉండాలి కదా. పంజాబీ నుంచి అకాలీదళ్ళోడు వస్తే దక్షిణాది రాష్ట్రం ఎట్లవుతుంది? ఒరిస్సా నుంచి వస్తే దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ ఎట్లవుతుంది? అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ వాడు రాలేదు కానీ వాళ్ళని పిలిచామని చెప్తున్నారు కదా, మరి దక్షిణాది రాష్ట్రం ఎట్టవుతుంది? యాంటీ బీజేపీ యాంటీ ఎన్డీఏ అని ఏడిస్తే సరిపోద్ది కదా, దాంట్లో దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ ఏంటో అర్థం కావట్లేదు.